దశకం పేరు బండ నుండి నిత్యము ఊరెడి నీరు. చూడండి, ఇశ్రాయేలు ఎప్పుడూ కూడా సంఘానికి చరిత్రాత్మక ఉదాహరణగా ఉంది. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చినప్పుడు సంఘమయ్యారు. ఐగుప్తు దేశములో ఉన్నంత కాలము దేవుని ప్రజలు అన్నారు వారిని. ఐగుప్తు దేశములో నుండి బయటకు అనగా మోషే ప్రవక్త ద్వారా విడుదల అయ్యి బయటికి వచ్చిన తర్వాత దేవుని సంఘము అయ్యారు. ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలీయుల వలె మనము కూడా ఒక నిర్గమనము మనకుంది. ఐగుప్తు అనగా చీకటి. ఆ చీకటిలో నుంచి దేవుని జనులను దేవుడు బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఒక ఆత్మీయ నాయకుని పెట్టారు. ఎవరైనా మోషే. గొప్ప అభిషేకము పొందిన ప్రవక్త, గొప్ప వ్యక్తి, దైవజనుడు. ఆయన పుట్టిగే దైవత్వ పుట్టుక. తల్లి గర్భములో పడకమునుపే దేవుడు అతనిని పిలిచారు. ప్రజలను ఈ విధంగా బయటికి తీసుకుని రావడానికి, ఆ తరానికి నాయకునిగా ఉండడానికి దేవుడు ఇప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే తల్లి గర్భములో ఉన్నప్పుడే పిలిచేను. అబ్బా, నిజంగా ఎంత అదృష్టవంతుడు. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మోషే గారు మరి పుట్టుక దైవ పుట్టుక తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు పిలిచాడు. మోషే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు యొక్కలేదు అమ్రాములు దేవునికి ప్రవర్తన చేశారు. దేవుని యొక్క దూత నిలబడి ఉత్తరము వైపుగా చూపించి ఏమి జరుగునో చెప్పారు ముందుగానే. హల్లెలూయా. అంటే ఒక అబ్బాయి పుడతాడు మీకు, ఆయన ప్రవక్తగా నేను ఇస్తున్నానని చెప్పినప్పుడు, మరి మోషే పుట్టినప్పుడు అక్కడ ఎలా ఉంది? నదిలో పారేస్తున్నారు అందరినీ. భయపడ్డారా? భయపడలేదు. కారణం ఏంటి? మోషే అనేటటువంటి అబ్బాయి మీద దేవుని హస్తం ఉన్నది. ప్రియులారా, మనము కూడా ఆయన్ని ప్రవక్తగా పిలిచారు, కానీ మనల్ని జగత్తు పునాది వేయబడక ముందు విశ్వాసులుగా, కుమారులు కుమార్తెలుగా మనలను కూడా దేవుడు పిలిచాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అక్షరార్థంగా ఇశ్రాయేలీయుల్ని మోషే గారు తీసుకుని వచ్చినప్పుడు ఆయన నాయకుడు. మరి ఇప్పుడు ఆత్మ సంబంధముగా మనము పరలోకానికి యాత్ర చేస్తున్నాం. అది అక్షరార్థంగా ఒక స్థలము నుంచి ఒక స్థలము. ఇప్పుడు ఆత్మ సంబంధముగా ఈ భూలోకము నుండి మనము పరదేశులము, యాత్రికులము.
కాబట్టి దేవుడు మనకి పరిశుద్ధాత్మని నాయకునిగా పెట్టారు. ఏమండి ఆ విషయము దేవుని కుమారులు కుమార్తెలు తెలిసికొని ఉండిన ఎడల ఎంత మేలు, ఎంత బాగుండును. ప్రియులారా, లోకము ఏమన్నా ఎందరు చూచి నవ్వినా హేళన చేసినా మనము ఎవరిని వెంబడించాలి? పరిశుద్ధాత్మనే వెంబడించాలి. దేవుడు మనకు నాయకునిగా ఉండడానికి పరిశుద్ధాత్మని పంపెను. అయితే ప్రవక్త గారు ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ ఆయనకిచ్చి నడిపించారు. ఇప్పుడు ప్రవక్తను తీసుకున్న తర్వాత ప్రవక్తను తీసుకున్నారు, కానీ దేవుడు పరిశుద్ధాత్మను తీసుకొనలేదు. చూడండి, ఇంకా కొంతకాలమైన తరువాత లోకము నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూస్తారు. హల్లెలూయా. ఎవరు చూడదు? లోకము చూడదు నన్ను, మీరు నన్ను చూస్తారని దేవుడు చెప్పాడు. అంటే శిలువ మరణము పొంది పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆదరణకర్తను పంపుతానన్నారు కదా. కాబట్టి లోకం చూడదు, మీరు చూస్తారని దేవుడు మీతోనూ మీలోనూ. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అను గొప్ప నాయకుడు మనతో ఉన్నాడు. తప్పకుండా మనము ఈ నాయకుని వెంబడించి ఆయన చెప్పినది చెప్పినట్లే చేయవలెను. ఈ పరిశుద్ధాత్ముడు నాయకుడిగా ఉంటే మనము ఎప్పుడు కూడా త్రోవ తప్పించబడము. ఎల్ల కాలము పరిశుద్ధాత్ముడు మనలను ఆయన యొక్క వాక్యము త్రోవలోనే నడిపించు. ప్రియులారా, చూడండి, ఏదైనా ఎవరైనా ఇదిగో దీనికోసము ఇటురా, దానికోసం ఆ ప్రక్కకి వెళ్ళు అని చెప్పినా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? అటు ఇటు వెళ్ళవద్దు, అది సరైన మార్గములో మనలను నడిపించును. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను తీసుకుని వెళ్ళిన పని దేవుడు మోషే గారికి ఇచ్చారు. ప్రియులారా, మోషే గారు యోర్దానును ఎర్ర సముద్రమును దాటించి తీసుకొని వెళ్ళవలసి ఉంది. ప్రజలను అరణ్య మార్గము గుండా తీసుకొని వెళ్ళవలసి ఉండెను. అయితే ఈ ప్రయాణములో చూడండి, మోషే గారు తప్పిపోలేదు, దేవుడు కూడా తప్పిపోలేదు. ఎవరు తప్పిపోయారు? ప్రజలే వరుసలో నుండి తప్పిపోయి శ్రమకు కారకులయ్యింది. ఏమండి, మోషే గారు తప్పిపోలేదు, దేవుడు కూడా తప్పిపోలేదు. ప్రజలే మార్గములో నుండి లేదా దేవుని యొక్క వయస్సులో నుండి తప్పిపోయి శ్రమకు లోనయ్యారు. కాబట్టి ప్రియులారా, దేవుడు అభిషేకించబడినటువంటి నాయకులు ప్రవక్తను వారికి ఇచ్చారు. దేవుడు మోషే గారి ద్వారా అద్భుతములను సూచక క్రియలను జరిగించి దేవుడు మోషేతో ఉన్నట్లుగా రుజువు చేసుకొని ఈయన ప్రవక్తని
వారు ముందు గమనించారు. కారణం ఏంటి? దేవుని పేరట మోషే గొప్ప కార్యములను జరిగించుట చూచినప్పుడు ఇష్టపడి వెంబడించారు. యోర్దాన్ని దాటించి, ఎర్ర సముద్రాన్ని దాటించి బయటకు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, మరి ఎండిన భూమి ద్వారా అవతలకి దాటించాడు, అరణ్య ప్రయాణము చేయించాడు. అయితే ఇక్కడ మనకి ఒక ఉదాహరణ ఉంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు దేవుని ప్రజలు అన్నారు, బయటికి వచ్చిన తర్వాత దేవుని సంఘముగా పిలువబడ్డారు. సంఘం అనగా అర్థం ఏంటి? బయటకు పిలవబడినది. దేని నుండి బయటికి పిలువబడినది? ఈ లోక ఆశ నుంచి, లోక పద్ధతి నుంచి మనము వేరు కావలసి ఉన్నది. అయితే ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యము విని క్రీస్తు స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మరి మనకంతా కూడా ఫస్ట్లో ఎలా ఉంటుందండి? చాలా ఆనందంగా ఉంటుంది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. మనము పరిశుద్ధాత్మ అభిషేకము పొందడానికి ముందు శుద్ధీకరణ ద్వారా శుద్ధీకరణ పొందవలసి ఉన్నది. ఏంటి శుద్ధీకరణ? దేవుడు హృదయములో నివాసము చేయును కనుక హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ పొందడానికి ముందు శుద్ధీకరణ అనేటటువంటి మెట్టుల ద్వారా మనము రావలసి ఉంది. ఏమండి, మొట్టమొదట దేవుడిని అంగీకరించినప్పుడు చాలా సరదాగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మొదట నీవు రక్షించబడినప్పుడు పెట్టలు వేరుగా పాడినట్లుగా ఉండును, అంతా ఎంతో మాధుర్యముగా ఉండును. ఓ, మొదట నీవు రక్షించబడినట్లు అంతా ఎంతో తేలిపోవచ్చున్నట్లుండును. ఏమండి, ముందు దేవుణ్ణి అంగీకరించేటప్పుడు ఎలా ఉంటుందంటే బాధ ఉండదు. చక్కగా వాక్యం అనే నీరు, వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే చెప్పలేదు. నీతీకరణం జరుగుతుంది. అప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఏ బాధ ఉండదండి నీతీకరణంలో. బాప్తిసం కూడా తీసుకుంటాం. నీతీకరణం జరిగినప్పుడు మొదటి మెట్టులో బాప్తిస్మము తీసుకుంటాం. అప్పుడు ఏ బాధ ఉండదు. 69వ పేరాలో ఇక్కడ ఒక వ్యక్తి మొట్టమొదటిగా రక్షించబడినప్పుడు పెట్టలు వేరుగా పాడినట్లుండును, అంతా ఎంతో మాధుర్యముగా ఉండును, అంతా ఎంతో తేలిపోవుచున్నట్లుండును. అంటే చూడండి, ఫస్ట్లో దేవుని నమ్ముకున్న తర్వాత ఏమండి, దేవుని నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టాను, నాకు ర్యాంక్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఏదో అప్పులు తీరిపోయాయి, చాలా మంచిదే అవన్నీ. కానీ దేవుడు వాక్య నీటి చేత కడగబడినప్పుడు అక్కడ ఒక తీర్మానం చేసి నీటిలోనికి వెళ్ళి మనము బాప్తిస్మము పొందాము. అప్పుడు చాలా తేలిక ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది, పిట్టలు వేరుగా పాడినట్టు ఉంటుంది అని చెప్పారు. రెండోది, శుద్ధీకరణ అనేటటువంటి దానికి వచ్చేటప్పుడు
ఏమవుతుందండి? పరీక్షాకాలము వచ్చును. లోక సంగతుల నుండి మనము వేరు కావలసి వచ్చును. హల్లెలూయా. ఏమండి, రెండో మెట్టు చాలా కష్టం, శుద్ధీకరణ. క్రైస్తవులందరూ కూడా ఎక్కడ ఆగిపోతారంటే రెండో మెట్టులోనే, శుద్ధీకరణలో ఆగిపోతారు. కారణం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును ప్రక్కకు పెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును ప్రక్కకు పెట్టాలి. ఏమండి, సులువుగా చిక్కులు పెట్టి ఏంటి? పొగ త్రాగడం, డ్రింక్, త్రాగుడు, రాత్రంతా పేకాట, వినోదం. అంటే ఇది వరకైతే సినిమాలకు పోయేవారు. ఇప్పుడు ఏం చేసిందంటే దయ్యం గొట్టాలు ఇంటి మీదే పెట్టి, నువ్వు సినిమాకి ఏం పోక్కర్లేదురా, అంత కష్టమేమి లేదని టీవీని పెట్టింది. వినోదము అని ఇక్కడ రాశారు 69వ పేరాలో. నేను వాక్యమే చదివి చెప్తున్నాను. పొగ త్రాగుట మానాలి, మామూలుగా డ్రింక్ ఆపాలి, రాత్రంతా పేకాట, వినోదములు మానవలసి ఉండును. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి వాటినన్నిటి నుండి శుద్ధి చేసుకొనవలసి ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను శుద్ధి చేయవలసి ఉండెను. ప్రియులారా, మరి ఇది చాలా కష్టమైన మెట్టు అనుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఏమండి సినిమాలు మానేశారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్యాకెట్ లేదు, మరి త్రాగుడు లేదు కదా. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఏంటవి? ఇక్కడ ఇదే పేరులో స్త్రీలు తమ జుట్టును ఎదుగనియ్యవలెను అన్నారు ఆడాల గురించి. మరి జుట్టును ఎదుగనివ్వడం అంటే కొంతమంది కట్ చేస్తున్నారా? కొంతమంది బయట వాళ్ళు అయితే కట్ చేస్తారు, వాళ్ళకి తెలియదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్త్రీ జుట్టు కత్తిరించకూడదు అసలు, ఎట్టి పరిస్థితుల్లోనూ. శరీరము నిండుగా బట్టలు ధరించవలెను అని కూడా చెప్పారు. శరీరము నిండుగా బట్టలు ధరించవలను అనేటటువంటి దానికే. ఎందుకంటే స్త్రీల విషయంలో నేను ఇంతకుముందు ఎవరైనా వాక్యానికి సరిపోయినటువంటి వారు ఆ డ్రెస్తో వచ్చినప్పుడు, అబ్బా ఈ అమ్మాయి భలే వచ్చిందే, అమ్మ నువ్వు భలే డ్రెస్తో వచ్చావు వేళ అన్ననే, కానీ మిగతా వాళ్ళని కామెంట్ చేయలేదు. కారణం ఏంటంటే చాలా లోతైన విషయం. శరీరము నిండుగా బట్టలు ధరించవలనంటే మరి ప్రవక్త గారు దాన్ని చాలా ప్రత్యేకించి స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో కూడా వైస్ వెర్సా, పురుషుల్ని ఏం వదిలేదు. ఎందుకంటే పురుషుడు స్త్రీ వేషము, స్త్రీ పురుషుని వేషము అంటే మరి దాన్ని ఇంకా లోతుగా మనం వెళ్ళనవసరం లేదు. కానీ ఎందుకంటే ఎక్కువ మంది అలాగేమి అటువంటి మనకి ఇక్కడ లేవు. కానీ వాక్యం ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం అంతే. ఒకవేళ ఎప్పుడైనా తెలియకుండా కొంతమంది బయట ఉన్నటువంటి వారు అలా చేస్తున్నారు కాబట్టి ఒకవేళ చేసినా మరి అది ఎంతో కాదు. ఎందుకంటే శుద్ధీకరణలో మనము ఒక విత్తనం పూర్తిగా చచ్చిపోతేనే కానీ మొక్క రాదు. ఇప్పుడు మనం అన్నీ కూడా మానేసినప్పుడు విత్తనము కుళ్ళి చచ్చింది, అసలు వాసన కూడా రాకూడదని రాశారు ప్రవక్త తిరిగి జన్మించడంలో. అంటే ఇప్పుడు
ఇప్పుడు మనం సినిమాలు మానేసాం. త్రాగుడు లేదు, పేకాట లేదు, జోదం లేదు, ఏమంటే ఇంకా చాలా అన్నీ మానేసాం. అయినా కానీ మనము మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు ఆరో జ్ఞానేంద్రియం మనకి ప్రార్థించేటప్పుడు, ఎందుకంటే శరీరం మీద ఉన్నటువంటి 5 ఇంద్రియాలు బ్రతకడానికి దేవుడిచ్చాడు. 6వది పరిశుద్ధత. మనం కళ్ళు మూసినప్పుడు 5 ఇంద్రియాలు పనిచేయాలి. అప్పుడు మనము ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమండి మనకు ఆనవాళ్ళు ఏంటంటే వాసన అంటున్నారేంటి ఇక్కడ? నేను ఇప్పుడు చెప్తుంటాను, కుక్క కరిచింది, చనిపోయింది కొంతకాలానికి, అది ఉబ్బి ఉంది అక్కడ. ఏమండి కరవడమే మానేసింది, కానీ అది పురుగులు బట్టి స్టేజీ చాలా రోజులు, 20 రోజులు, 15 రోజులు వాసన ఆ యొక్క మార్గంలో వెళ్ళలేకపోయారు అందరూ. ఇప్పుడు ఎప్పుడు కుక్కగా యొక్క పరిస్థితి పోయినట్టు? చచ్చినప్పుడు కదండి, అంటే మనం మానేసినప్పుడు కాదు. తాగుడు మానేశాను, నేను జోగం మానేశాను, నేను సినిమాలు మానేశాను అంటే తిరిగి జన్మించడం కాదు. ఎందుకంటే నువ్వు ఆపావు, నేను మానేశాను కాబట్టి రక్షణ పొందానని అనుకోవద్దు. మన పాపాలని దేవుడు కర్రలో చుట్టబెట్టాడు. ప్రియులారా, మోషే గారికి కర్ర ఇచ్చాడు. ఆ కర్రలో దేవుడు చుట్టబెట్టినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు శుద్ధీకరణ అనేటటువంటి దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏమండి, అరణ్య మార్గంలో కూర్చారు, మరి యోర్దాను దాటారు, చాలా కష్టాలు భరించి వస్తున్నారు. పరీక్షా కాలంలో దేవుని యొద్దకు వచ్చిన ప్రతివాడు శోధించబడును. నీకు శోధన రాదని దేవుడు చెప్పలేదు, నీకు శ్రమ రాదని దేవుడు చెప్పలేదు. శోధనకు మనము నిలబడాలి. శోధనకు నిలబడకపోతే దేవుని పిల్లలము కాదు. అప్పుడు మనము ఏ సంతానం అవుతామో? అక్రమ సంతానము అవుతాము. దేవుని యొక్క పిల్లలుగా మనము ఉండాలంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను తీసుకునినప్పుడు శోధన జయిస్తాము. దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుచున్నదని మనము ఎరిగిన ఎడల. చూడండి, దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుచున్నవని ఎరిగిన ఎడల మనము దేవుని కుమారులము కుమార్తెలము అవుతుము. ప్రియులారా, మనము దేవుని కుమారులు కుమార్తెలు అవ్వాలని ఎప్పుడు ఇదే చెప్తుంటాను నేను. అంటే విశ్వాసులు అవ్వాలి ముందు, నిజమైన విశ్వాసులు అవ్వాలి ముందు. మనం విమోచన దినము వరకు దేవుడు మనలను పరిశుద్ధాత్మతో ముద్రించును. ఎవరిని పరిశుద్ధాత్మ ముద్ర వెంటనే రాదండి. నీతీకరణం ఫస్ట్ లో మనం వచ్చేటప్పుడు పెట్టల వేరుగా పడినట్లుందంటే ఆనందంగా ఉంటుంది, అన్నీ కలిసి వస్తాయి. ఏమండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు,
అన్నీ కూడా మనకు నెరవేరుతాయి. అప్పుడు మనకి శ్రమ ఉండదు. అయితే లోపల హృదయం అలాగే ఉంది. ఇంకా అంట్లు తోమడానికి బేసిన్లో వేసినటువంటి చారు మెతుకులు జిగురుతో క్రింద పడి ఉన్నటువంటి గ్లాసుని లేకపోతే ఒక చెంబుని ఇలాగ మనం ఏదో పని కొరకు దేవుడు పట్టుకుని పైకి తీయడం అని పట్టండి బాప్తిసం తీసుకోవడం. అందుకే బాప్తిసం తీసుకున్న వెంటనే చారు మెతుకులు చిగురు ఇంకా దాన్ని ఉన్నాయి, పౌడర్తో దాన్ని కడగలేదు. దేవుడు మనల్ని ఏం చేశారంటే మనల్ని సరైనటువంటి క్రమములో లేకుండా మనము పడి ఉన్నప్పుడు దేవుడు మనలను నీతీకరణ ద్వారా బయటికి తీశాడు. దేవుని చేతిలో ఉన్నామంతే, ఇంకా శుద్ధం లేదు. ఆయన రక్తంతో కడగాలి. అది కష్టమైన మెట్లండి. ఇప్పుడు ఎక్కడ తప్పిపోయారు ఇశ్రాయేలీలు? ఐగుప్తులో ఉండగా దేవుడు మోషేను పంపాడు. ఏమండి, మోషే గారు ఏం పట్టుకుని వెళ్ళాడు? అక్కడికి కర్ర పట్టుకుని వెళ్ళాడు. కర్ర చాపితే ఏగం పేరు. ప్రియులారా, సూర్యుని వైపు కర్ర చెప్పగా నీటి మీద అతడు కర్ర చప్పగా ఏమైంది? నీరు రక్తమాయను. ఇశ్రాయేలీలు గోషెనులో ఉండగా మహిమకరముగా ఉన్నారు. ప్రియులారా, తెగుళ్ళు వారి మీదకి రాలేదు, కానీ ఎవరి మీదకి వచ్చాయి? ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు వచ్చాయి. కాబట్టి ప్రియులారా, లోకం యొక్క సంగతుల నుండి నీవు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా శుద్ధి చేసుకోవాల్సిన సమయం ఎలా ఉంటుందంటే 9 నెలల్లో ఉన్నప్పుడు కష్టపడి బిడ్డలు మోస్తుంది, కానీ 9 నిమిషాలు 9 గంటలు ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఎంత బాధ ఉంటుందండి? బిడ్డ బయట పడేటప్పుడు అలా ఉంటుందండి శుద్ధీకరణ అంటే. మామూలుగా ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించేటప్పుడు ఉన్నటువంటి బాధ అదే విధముగా రెండవ మెట్టు శుద్ధీకరణములో అక్కడే దేవుని మీద మనం ఏం చేస్తాం? తిరగబడతాము అని రాశారు ఇక్కడికి. ఏమండి, వెనుకకు పోయేది అక్కడే. మొదట బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు. అందుకే చాలా మంది బాప్తిసం తీసుకోవడం అనేటువంటిది చాలా ఈజీ. దేవుని పిల్లలు ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశంలోంచి తీసుకొని వచ్చిన తర్వాత పరీక్షాకాలం వచ్చింది. ఏంటి పరీక్షాకాలము? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ప్రియులారా, మనకి కూడా నిజంగా ఎర్ర సముద్రం అడ్డు రావడం కాదు, కానీ ఒక అడ్డంకు. మనకి ఏదో ఒక కష్టం, వ్యాధో, అప్పో, కుటుంబంలో సమాధానం లేకపోవడమో. ప్రియులారా, చాలాసార్లు తిరగబడి వెనకబోతుంటాం. ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారు? అట్టి పరీక్షా పద్ధతి సమయమందు ఇప్పుడు ఎర్ర సముద్రానికి తీసుకుని వచ్చినప్పుడు ఏ కష్టమో లేదండి. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చే వరకు ఏ కష్టమూ లేదు. ఎప్పుడు వచ్చింది? ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పుడు ఇశ్రాయేలు పతనానికి గురైంది, తొట్టుపాటు చెందింది.
దేవుని దగ్గర నుంచి, ఆయన వాక్యము నుంచి పడిపోయింది. ఏమండి, అయ్యయ్యో, వెనకాల చూస్తే ఫరో వచ్చేస్తున్నాడు, పక్కన చూస్తే అరణ్యం ఉంది, ముందేమో సముద్రం ఉంది. ఆ ధూళి వెనకాల ఫరో సైన్యంతో వస్తుంటే పరీక్షా కాలంలో ఏం చేశారు? ఓ మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో ఉండే ఎంత బాగుండేది, మా ప్రాణములకు రొట్టె కావాలి. ఏం చేశారండి? సడిగిరి. మోషే తప్పు చేయలేదు, దేవుడు తప్పు చేయలేదు. ప్రజలు పరీక్షా సమయములో మనం కూడా శుద్ధీకరణ అవ్వాలి అంటే యేసు రక్తము ప్రతి మనకు వచ్చిన కష్టానికి తీసుకోవాల్సి ఉంది. సడిగి ఏం చేశారు? చచ్చారు. ప్రియులారా, చాలా మంది దేవుడి దగ్గరికి ఏమండి దివారాత్రులు దేవుని గ్రంథము చదివి ప్రతిరోజు మనం ఇంటి దగ్గర ఆరాధన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని వింటూ ఇంటి దగ్గర మనం ఉంటాం. కానీ మనం దేవుని ఆలయానికి వెళ్ళేటటువంటిది ఆదివారం, బుధవారం నైట్, శుక్రవారం ఫాస్టింగ్. ఆదివారం ఆరాధన, బుధవారం టీపు వర్తమానం, శుక్రవారం ఉపవాసము. అయితే ప్రియులారా, మనము ఈ మూడు కూడా ఎట్లా చేస్తున్నాం అనేది 71వ పేరాలో ఇక్కడ ప్రవక్త గారు రాశారు కాబట్టి చెప్తున్నాను. ఉన్నట్లుగా చదువుతున్నాను. కొంతమంది మా గురించి చెప్తున్నారని అలాగ అనుకోకుండా ఉండడానికి, అందుకే నేను ఉన్నట్లుగా ముందు చదివి దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఓ, ప్రతి బుధవారం రాత్రి ప్రార్థన కూటమే, ప్రతి ఆదివారం ఉదయం కూడా చర్చికి వెళ్ళాలా? ఏమిటండి, అదే కదా అంటే ఆయన అలాగే పాటలు పాడతాడు, నేను అలాగే బాగు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఇదే కదా, ఎప్పుడు ఇదే కదా. బోధకుడు నిలబడి పాటలు పాడును, బోధకుడు నిలబడి మాట్లాడును, పాటలు పాడతారు, ముగిస్తారు. అంటే ఒక రొటీన్ విధి నిర్వహణగా సాగిపోతున్నావా, ఆరాధన చేస్తున్నావా? 2 పాయింట్లు అండి ఇక్కడ. ఏమండి, ఆదివారం కాబట్టి వెళ్ళాలి, బుధవారం లేదు, శుక్రవారం కూడా కరెక్ట్గా లేదు అంటే రొటీన్గా, రొటీన్ అంటే విధి నిర్వహణ వెళ్ళాలి కాబట్టి, ఆదివారం కాబట్టి లేకపోతే బుధవారం కాబట్టి. నీవు అలా చేస్తే ఆరాధకుడివి కావు. ఆరాధికుడు ఏం చేస్తాడు? ఆరాధించుటకు వెళ్ళును, దేవుని ఎదుట తన్ను తాను వ్యక్తపరచుకును, దేవునిని ఆయన మంచితనమును బట్టి స్తుతించును. హల్లెలూయా.